అధికారులు ఏటిగట్టును ప్రమాదం నుండి కాపాడదామనుకుంటే కాపాడేందుకు తెచ్చిన ఇసుకను దోచుకుంటున్నారు. కాకినాడ జిల్లా సామలకోట మండలం వెంకటకృష్ణరాయపురం నందు ఏలేరు రిజర్వాయర్ నుండి ఉద్రిక్తంగా వస్తున్నటువంటి వరద నీటి వల్ల ఏలేరు కాలువ గట్టు కోత పడకుండా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏటిగట్టు వద్ద ఇసుక మూటలు వేసే ఏర్పాటు చేసింది. దీంతో వరద నీటి ప్రభావాన్ని ఏటిగట్టు నీటి ప్రవాహానికి కొట్టుకుపోకుండా గ్రామం మునిగిపోయే ప్రమాదం తప్పుతుందని ప్రభుత్వ అధికారులు ముందస్తుగా వెంకటకృష్ణరాయపురం బోయినపూడి నడుమున గల ఏరేలు కాలువకు ఇసుకను తీసుకుని రావడం జరిగింది. ఇసుకను పూర్తి స్థాయిలో వినియోగించకుండానే కొంతమంది స్థానికులు మరియు నాయకులు తెచ్చినటువంటి ఇసుకను తెచ్చినట్లుగానే దోచుకుంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో తుఫాను ప్రభావం ఆగకుండానే వరద నీటి ప్రవాహం నిలవకుండానే రానున్న ప్రమాదాన్ని ఊహించకుండా గ్రామస్తులు లేక నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను కొంచెం కొంచెం దోచుకుంటున్నారు. దీంతో కాలువగట్ట కోత ఆపడానికి తెచ్చిన ఇసుకను పరులు పాలవుతుంది. ఈ విషయంపై స్థానిక నాయకులు అధికారులు స్పందించి దోచుకుంటున్న ఇసుకను ఆపి ఏటిగట్టు పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.